మనం రాత్రి ముగించుకుని నేనైతే మా ఇంట్లోకి వెళ్ళేటప్పటికి 2 దాటేసిందండి. 2 దాటేసిన తర్వాత పాస్టమ్ గారు కూడా లేరు కదా, అక్కడే ఉన్నారు. పడుకుందామని ప్రయత్నం చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పట్టలేదు. పొడికళ్ళు పడిపోయినాయి, ఇంకా నిద్ర తేలిపోయింది. అస్సలు నిద్ర పట్టలేదు. కాసేపు దొల్లేని అస్సలు నిద్ర పట్టలేదు. ఇంకా అస్సలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా నిద్రపోవాలని అస్సలు నిద్ర పట్టట్లేదు. అయితే దేవుని యొక్క ప్రేరేపణ అంతరంగంలో యోవేలు గ్రంథం చదువు లెగిసి ఏంటండి, యోవేలు గ్రంథం చదువు, యోవేలు గ్రంథం చదువు అన్నాడు. అయితే ఇంకా నేను లెగిసిపోయాను. ఇంకా అయితే దేవుడు ఈ తెల్లవారుజామున నన్ను పడుకోమని చెప్పట్లేదు, కానీ లెగిసి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుడికి మొరపెట్టమని చెప్తున్నాడని నాకు అర్థమైపోయింది. నేను లెగిసిపోయాను. ఇంకా ఒకనే ఉన్నాను కదా, లెగిసిపోయి నేను బైబిల్ చాలాసేపు చదువుకున్నాను. యోవేలు గ్రంథం అంతా చదివేశాను. ఇంకా కొన్ని వేరు గ్రంథాలు కూడా, వేరు పుస్తకాలు కూడా చదివాను బైబిల్లో. ఆ తర్వాత ప్రార్థన మొదలుపెట్టాను. అలాగా ప్రార్థన మొదలెట్టి ప్రార్థన పూర్తి అయ్యేటప్పటికి 6:20 అయిందండి. దేవానికి స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నన్ను నిద్రపోనివ్వలేదు, కానీ నీతో సహవాసము చేసే గొప్ప అవకాశం ఇచ్చావు. ఏ సంవత్సరం కూడా ఇలాగా అవ్వలేదు, కానీ ఈ సంవత్సరం మరి నేను ఈ నూతన సంవత్సర ప్రారంభంలో నిద్రపోవడం దేవునికి ఇష్టం లేదేమో, నాతో సహవాసం చెయ్యి అని దేవుడు నిద్ర అనేది పట్టనివ్వలేదండి. అస్సలే పడుకుందామని ఎంత ప్రయత్నం చేసినా అస్సలు నిద్ర పట్టలేదు. రాత్రి అంతా కూడా మరి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని దేవునికి ప్రార్థన చేసుకుని దేవునితో చాలా మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాను. తెల్లవారుజామున పొద్దున్నే లేచిన తర్వాత మరి తయారవి బాప్తిసాలకు వెళ్ళి సన్నిబాబు బాప్తిసం ఇచ్చి రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే యోవేలు గ్రంథం చదువు అన్నాడు. యోవేలు గ్రంథం చదువుతున్నాను. యోవేలు గ్రంథం చదువుతూ వెళ్తుంటే ఒకచోట ఆపి, ఇదే నేను మీకు చేస్తున్న వాగ్దానం అని ఆయన చెప్పాడు. ఏమిటి అంటే 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, 23, 24. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. ఈ గ్రంథం చదువుతూ ఉండగా, నేను అలా చదువుతూ వెళ్తుండగా కరెక్ట్గా ఈ 23, 24 వచనాలు చదివేటప్పటికి ఇదే నేను నా ప్రజలకు చేస్తున్న వాగ్దానము, ఈ నూతన సంవత్సర వాగ్దానము ఇదే అని చెప్పి దేవుడు తెలియపరిచాడు. కాబట్టి మీ అందరికీ వాగ్దానం కార్డులో ఎవరికి వారే వాగ్దానాలు వచ్చాయి. అవి కూడా దేవుడు చేసిన వాగ్దానాలే. అలాగే అందరికీ కలిపి దేవుడు ఒకే వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? మనందరికీ కలిపి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నూతన సంవత్సరంలో జేనులారా ఏమంటున్నాడండి? ఏం చేయమంటున్నాడు? ఉత్సాహముతో దేవుడి యందు సంతోషించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు సంతోషించండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరికీ దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, మన అందరినీ చేయమన్న పని ఏంటంటే, చాలా ఉత్సాహంతో, చాలా ఉల్లాసంతో, చాలా దేవుడి యందు సంతోషించమని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలి మనం? అది కూడా మామూలు కాదు. ఎలాగా?
ఉత్సాహముతో. చూడండి, పెళ్ళిళ్ళకి వెళ్తాం, బంధువుల పెళ్ళిళ్ళకి, అక్కడ సంతోషంగా ఉంటాం. ఎలాగ సంతోషాన్ని అక్కడ అనుభవిస్తాం? చాలా ఉత్సాహంతో, చాలా ఆనందంతో, చాలా ఉల్లాసంతో, చాలా చిరునవ్వుతో, చాలా హృదయపూర్వకంగా కదా. హృదయపూర్వకంగా ఆ చుట్టాలు, ఆ బంధువులు, ఆ ఏర్పాట్లు, అక్కడ అంతా ఉండి వాళ్ళందరినీ కలుసుకున్న ఉత్సాహం, బంధువులందరినీ ఆ పెళ్ళిలో చూసిన ఉత్సాహం, ఆనందం, ఆ సంతోషం అనిపిస్తున్నాం. కానీ అది కూడా ఎలాగనిపిస్తున్నాం? చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా ఆ సంతోషాన్ని అనుభవిస్తాం కదా. మరి భూలోకంలో భూ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లోనే అటువంటి సంతోషాన్ని మనము అనుభవిస్తుంటే, మరి దేవుడి యందు ఇంకెంత గొప్పగా అనుభవించాలి ఆ సంతోషాన్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, చాలా సంతోషంగా, ఆనందంగా దేవునిలో మనము ప్రయాణం చేద్దాము. అయితే ఖచ్చితంగా ఇది జరగకుండా అనేక రూపాలుగా దుష్టుడు అడ్డుపడుతూనే ఉంటాడు. దేవుడు వాగ్దానాలు చేస్తాడు, అవి నెరవేర్చడం కోసం కూడా ద్వారాలు తెరుస్తాడు, మార్గాలు సరళం చేస్తాడు. కానీ ఆ దేవుడు వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరకుండా దుష్టుడు అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంటాడు. దుష్టుడు మనం దేవుడు వాక్యాన్ని బట్టి, దేవుడు వాగ్దానాన్ని బట్టి చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం అంతా చాలా ఉత్సాహంగా దేవుడిలో సంతోషించాలని మనం తీర్మానం చేసుకుని మనం గట్టిగా నిలబడతాం. కానీ ఆ ఉత్సాహంగా దేవునిలో సంతోషాన్ని కలిగి ఉండకుండా చాలా శ్రమలు రావచ్చు, చాలా శోధనలు రావచ్చు, చాలా కష్టాలు రావచ్చు, చాలా ఇరుకులు రావచ్చు, చాలా బాధలు రావచ్చు, చాలా ఇబ్బందులు రావచ్చు, చాలా వ్యతిరేకమైన పరిణామాలు రావచ్చు. ఎందుకు? ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అది మన ద్వారా నెరవేరకుండా, మన జీవితంలో నెరవేరకుండా ఉండడం కోసం దుష్టుడు అడ్డుపడవచ్చు. కానీ దేవుడు వాక్యంలో ఏమనుంది? దుష్టుడి విషయంలో అపవాదిని ఎదిరించుడి, వాడు పారిపోవును. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. చూడండి, మనము దేవుళ్ళో సంతోషించకుండా అడ్డుపడుతున్న అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. దేవుని కార్యాలు జరగకుండా అడ్డుపడుతున్నటువంటి అపవాదిని ఎదిరించాలి. దేవుడి వాగ్దానాలు నెరవేరకుండా అడ్డుపడుతున్న అపవాదిని ఎదిరించాలి. దేవుడు వాగ్దానం నెరవేరకుండా మనల్ని, మన అంతరంగాన్ని పక్కకి తిప్పివేస్తున్న అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. ఏం చెప్పాడు? అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరైతే అపవాదిని ఎదిరిస్తారో వారి యొద్ద నుండి అపవాది పారిపోతాడు. అప్పుడు వాడి ప్రయత్నం ఏమవదు? సక్సెస్ అవ్వదు. అప్పుడు ఖచ్చితంగా దేవుడి చిత్తం ఏదైతే ఉందో అక్కడ అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నెరవేరుతుంది. కాబట్టి ఏం చేయాలంటే, ఒకవేళ అపవాది నువ్వు ఈ విధంగా ఈ నూతన సంవత్సరంలో ఉత్సాహించి దేవుళ్ళలో సంతోషించకుండా అడ్డుపడుతూ ఉంటే ఆ సమయంలో ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. సాతానా, నా యొద్ద నుండి పొమ్ము. ఏమన్నాడు యేసయ్య? ఏమనేవాడు సాతానుండి యేసయ్య? సాతానా, నా యొద్ద నుండి పొమ్ము. ఉత్సహించి సంతోషించకుండా అడ్డుపడుతున్న సాతానుని, సాతానా నా యొద్ద నుండి పొమ్ము. నేను ఉత్సహించకుండా అడ్డుపడుతున్న సాతానా నా యొద్ద నుండి పొమ్ము. నేను సంతోషించకుండా చేస్తున్న సాతానా నా యొద్ద నుండి పొమ్ము. నేను ఆనందించకుండా చేస్తున్న సాతానా నా యొద్ద నుండి పొమ్ము. నాకు చింత, బాధ, దుఃఖము, ఈ వేదన కలగజేస్తున్న సాతానా నా యొద్ద నుండి పొమ్ము. దేవుని చిత్తం నెరవేరకుండా అడ్డుపడుతున్న సాతానా నా యొద్ద నుండి పొమ్ము. అంటే ఏమవుతాడు? వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. కానీ ఆ సమయంలో అలాగ అనాలంటే ఏం కావాలి? ఆ టైంలో ఇప్పుడైతే పొమ్ము అని చాలా గట్టిగా నేను చెప్తాను, నాకన్నా గట్టిగా మీరు చెప్తారు. కానీ ఆ సమయంలో వాడు గలిబిల్లి కలగజేసిన సమయంలో,
వాడు గందరగోళం కలగజేసిన సమయంలో, వాడు దుఃఖం కలగజేసిన సమయంలో, వాడు చింత కలగజేసిన సమయంలో, వాడు బాధలు కలగజేసిన సమయంలో, ప్రతికూల పరిస్థితులు కలగజేసిన సమయంలో సాతానా నా యొద్ద నుండి పొమ్ము అని అనగలమా? అనగలమా? అనాలంటే ఏం చెయ్యాలి? ఏముండాలి? ఏంటండి? బలమైన విశ్వాసం ఉండాలి. ఆ టైంకి అసలు ఏమంటాము మనం? సాతానా పొమ్ము అని అంటామా, లేదంటే ఏమంటాం అసలు? జనరల్గా ఆల్రెడీ ఈ అనుభవాల్లోంచి వచ్చిన వాళ్ళమే కదా, ఏమంటాం ఆ టైంలో? చెప్పండి, చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి, పర్లేదు. సిగ్గెందుకు? చెప్పాలి. ఏమంటున్నాం మనం? ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఎంతమంది సాతానా నా యొద్ద నుండి పొమ్ము అన్నవారు ఎంతమంది చేతులు ఎత్తండి ఒకసారి. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు సాతానా నా యొద్ద నుండి పో అని విశ్వాసంతో వాడిని ఆజ్ఞాపించి వాడు మన యొద్ద నుండి పారిపోయేలాగా నిలబడిన వారు ఎవరు? చెప్పాలి, చేతులు ఎత్తాలి. ఏంటి ఈ మధ్య దేనికి చేతులు లేకట్లేదు మన వాళ్ళు? ఏంటంటే ఆ మధ్యన బోల్డ్ ఆటలకి లేచిపోయి చేతులు, ఈ మధ్యన దేనికి లేకట్లేదు. ఏం చేస్తున్నాం ఆ టైంలో? ఇలా చెయ్యాలి అసలు రూల్ ప్రకారంగా, కానీ ఆ టైంలో ఏం చేస్తున్నాం? కృంగిపోతున్నాం. ఏమవుతున్నాం? కృంగిపోతున్నాము. కృంగిపోయే వారి గురించి వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడవగుదువు. అవునా? వాక్యాలన్నీ మనకు తెలుసు, బాగానే నేర్చుకున్నాం, కంఠస్తుంటాయి. కానీ దిక్కుమాలి జనం ఏంటో అక్కడికి వచ్చేటప్పటికే ఏ వాక్యమో పనిచేయదు కదండి. మళ్ళీ అన్ని కంఠస్థ వాక్యాలు అద్భుతంగా చెప్తాం కదా. శ్రమ దినమున మీరు కృంగిని ఎడల మీరు చేతకాని వారు అగుతారు అన్నాడు. ఇప్పుడు శ్రమ దినములో మనం కృంగిపోతున్నామా? కృంగిపోతున్నాం, చింతపడుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నాం, వేదన పడుతున్నాం, నిరాశ, నిస్పృహ, అదొక రకమైన జాడు నీరసం కదా. అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే ఏంటండి? ఏ నీరసం? జాడు నీరసం అన్నమాట. ఇంకెందుకు ఈ జన్మ? దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు, కాపాడుతాడు, ఈ పరిస్థితిని తీసివేస్తాడు, మారుస్తాడు. ఇంక ఇలాంటివి ఏవి రావు తలంపుల్లోకి. ఏంటి ఇలాగైపోయింది ఏది అయ్యి బాబు ఇంత శోధన వచ్చేసింది, ఇంత కష్టం వచ్చేసింది, ఎప్పుడూ లేదు ఇంత శోధన, ఎప్పుడూ లేదు ఇంత శ్రమ, ఎప్పుడూ లేదు ఇంత కష్టం, ఎప్పుడూ లేదు ఇంత ఎప్పుడూ లేని ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడూ లేదంత అనారోగ్యం, ఏమైపోయి ఏటు. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేయాలి? సాతానా నా యొద్ద నుండి పొమ్ము అనగానే వాడు ఏం చేస్తాడు? విశ్వాసంతో ఆ మాట చెప్తే, విశ్వాసంతో అధికారంతో వాడిని అలా ఎదిరిస్తే వాడు ఇంక నిలబడగలడా? వెంటనే దుకాణం సర్దేసి వెంటనే పారిపోతాడు. వాడు పారిపోయాడంటే ఏదైతే అడ్డు వచ్చిందో అది తొలగిపోతుంది, ఏదైతే శోధన వచ్చిందో అది తొలగిపోతుంది, ఏదైతే కష్టం వచ్చిందో అది తొలగిపోతుంది, ఏదైతే వేదన వచ్చిందో అది తొలగిపోతుంది. దేవుడి చిత్తం నెరవేరకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా నువ్వు దేవుడి యందు సంతోషించకుండా అడ్డుపడిన పరిస్థితి ఏదైతే ఉందో అది వెంటనే వాడితో పాటు వాడు వెనకాల వెళ్ళిపోతుంది. వెళ్ళిపోద్దా? వాడితో పాటు వాడు వెనకాల వెళ్ళిపోతుంది. వాడితో పాటు వాడు వెనకాల ఆ పరిస్థితి వెళ్ళిపోయిందంటే మళ్ళీ ఏమొచ్చేస్తుంది మనకి? ఉత్సాహించి సంతోషించడం అనేది సాధ్యమవుతుంది. దేవుడికి కావాల్సింది అదే. యోసేపు జీవితంలో చాలా భయంకరమైన క్రిటికల్ మూమెంట్స్ గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడైనా మనకు అతని చరిత్రలో కనబడింది? ఎక్కడైనా జైల్లో పెట్టినప్పటి నుంచి చూడండి, పోనీ అమ్మేసినప్పటి నుంచి చూడండి, అన్నయ్యలు గోతులో దోసేసినప్పటి నుంచి చూడండి. ఎప్పుడైనా నిరాశ, ఎప్పుడైనా అల్పవిశ్వాసం, ఎప్పుడైనా అవిశ్వాసం, ఎప్పుడైనా చింత, ఎప్పుడైనా బాధ, ఎప్పుడైనా బెంగ, ఎప్పుడైనా దుఃఖం, ఎప్పుడైనా నిరాశ.
వచ్చినట్లుగా ఎక్కడైనా బైబిల్లో అతని చరిత్ర చదివినప్పుడు కనబడ్డదా? లేదు. చివరికి అతడు రాజు తర్వాత మహారాజు స్థానంలో కూర్చి ఎక్కేశాడు. మధ్యలో అగ్ని పరీక్షలు ఎదురయ్యాయి, కానీ ఎక్కడా కదలలేదు, బెదలలేదు, ఎక్కడా ఇదవ్వలేదు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును. దావీదు జీవితంలో కూడా భయంకరమైనటువంటి అగ్ని పరీక్షలు గుండా ప్రయాణం చేసినప్పుడు ఎక్కడైనా ఏమన్నాడు దావీదు? నేను కదల్చబడను. అద్భుతమైన మాట వాడేవాడు. చాలా చోట్ల కీర్తనలు ఉంటాయి. ఏమంటే నేను కదల్చబడను. ఏంటండి? నేను కదల్చబడను. నరమాతృలు నన్నేమి చేయగలరు? 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినను ఏ అపాయమునకు నేను భయపడను. నన్ను నరమాతృడు ఎవ్వడూ ఏమీ చేయలేడు. నేను చావను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే చాలు చావు దగ్గరికి వెళ్ళిపోతుంది మైండ్. వచ్చింది చిన్న రోగమే, కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం? చచ్చిపోతాను, బాబోయ్ చచ్చిపోతాను. చావు మహా ఇష్టం మనకి. నిత్యం నోట్లో నాంతనే ఉంటుంది కదా. వచ్చింది చిన్నదే, ఎంతకని వచ్చింది చిన్న రోగమే, వచ్చింది చిన్న సమస్య, వచ్చింది చిన్న అనారోగ్యం, వచ్చింది చిన్న శ్రమే. చచ్చిపోతాం. బాబోయ్ అందరూ వచ్చేయండి ఒకసారి కనబడిపోండి చూసి. ఏమిటండి ఇది పరిస్థితి? మనం విశ్వాసులమైన మనం విశ్వాసము కలిగిన వారుగా దేవుడికి కనబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును. దావీదుని చంపేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతుంటే ఆయన అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడినై ఉంటాను. ఏ అపాయము నా యొద్దకు రాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ నరమాత్రుడు నన్నేమి చేయలేడు. సౌలు కాదు కదా, ఆడి తాత వచ్చినా సరే నన్ను చంపలేడు. ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈనాడు మనము శ్రమ దినములలో కృంగిపోవడానికి కారణం అలాంటి విశ్వాసం మన అంతరంగంలో లేకపోవడమే. శ్రమ దినాల్లో కృంగిపోయి చేతకాని వారిలాగా దేవుడు కనబడడానికి కారణం ఆ టైంలో ఆ విశ్వాసం మన లోపల పని చెయ్యకపోవడమే. ఆ టైంలో పని చేయవలసిన విశ్వాసం, ఆ టైంలో పని చేయవలసిన నమ్మకం, ఆ టైంలో పని చేయవలసిన నిబ్బరం, ఆ టైంలో పని చేయవలసినటువంటిది ఏది కూడా అంతరంగంలో పని చేయకపోవడమే మనం చేతకాని వారు అయిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి పరిణామాలు వచ్చినా ఉత్సాహించి దేవుని యందు ఏం చేద్దాం? సంతోషించుడి. ఆయన తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఏంటండి? తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆ కాలంలో ఈ మాటలు, ఈ వాగ్దానాలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు చేసినవి. ఆ కాలంలో భయంకరమైన శ్రమల గుండా వారు ప్రయాణం చేస్తూ ఉండగా, భయంకరమైన శోధనల గుండా, భయంకరమైన తీర్పుల గుండా, భయంకరమైన శిక్షల గుండా, భయంకరమైన కరువు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి ఈ వాగ్దానాన్ని వారికి ఇవ్వడం అనేది జరిగింది. వర్షాలు లేకుండా దేవుడే చేసేసాడు. కానీ తర్వాత అంటున్నాడు దేవుడే, నేను తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించదు. రైతులకి, వ్యవసాయదారులకి ఏం కావాలి? వర్షం కావాలి. వాళ్ళకి వర్షం అంటే ప్రాణం అన్నమాట. ఒక ముక్కలో చెప్పుకోవాలంటే వర్షం అంటే మనకి ఇష్టం ఉండదు, కానీ రైతులు అనబడినటువంటి వారికి వర్షం చాలా ఇష్టం. వారికి వర్షం, ఎందుకంటే వర్షం మీదే ఆధారపడి ఉంది వారి వ్యవసాయం, ఆ వర్షం మీదే ఆధారపడి ఉంది వారి ఆదాయం, ఆ వర్షం మీదే ఆధారపడి ఉంది వారి సంపద. ఖచ్చితంగా వ్యవసాయదారులకి ఏం కావాలి? తొలకరి వర్షమును కడవరి వర్షమును కురవాలి. ఏంటండి? తొలకరి వర్షమును కడవరి వర్షమును కురవాలి.
ఎవరు కురిపించేవారు? వాన కురిపించేది ఎవరు? దేవుడే. కాబట్టి దేవుడే తొలకరి వర్షమును, దేవుడే కడవరి వర్షమును కురిపించాలి. ఆ వ్యవసాయదారులైనటువంటి వారు వ్యవసాయం మొదలుపెట్టిన స్టార్టింగ్లోనూ కురవాలి, అలాగే ఎండింగ్లో కూడా కురవాలి. అది కురిస్తేనే వాళ్ళ ప్రయాసకు ప్రతిఫలం దొరుకుతుంది, కురిస్తేనే వారి పంట వారికి దక్కుతుంది, కురిస్తేనే వారి కష్టానికి జీతం, కష్టానికి తగిన ప్రతిఫలం వారు పొందుకోగలుగుతారు. మంచి సంపాదన, ఆదాయం పొందుకుని వారు సంతోషంగా ఉండగలుగుతారు. ఒకవేళ కురలేదనుకోండి, ఏమవుతుంది? వాళ్ళ వ్యవసాయం ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఒకవేళ తొలకరి వర్షము, కడవరి వర్షము ఆయా సమయాలలో కురకుండా వేరే సమయాల్లో కురిసిందనుకోండి, అప్పుడు కూడా ఏమవుతుంది? ఖచ్చితంగా ఏమవుతుంది? వ్యవసాయం నాశనం అయిపోతుంది. వాళ్ళు ఏ మాత్రము కూడా ఇంకా ఆదాయం, సంపద పొందుకోలేరన్నమాట. కాబట్టి దేవుడు ఆనాడు వారితో చెప్తున్నాడు, తొలకరి వర్షమును, కడవరి వర్షమును నేను కురిపించెదను. ద్వితీయోపదేశకాండంలో అంటాడు 11వ అధ్యాయంలో, నేను సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. వర్షము అనగా తొలకరి వాన, కడవరి వాన దాని కాలమున కురిపించదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకుందువు. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు చూస్తున్నాయి. తొలకరి వానను, కడవరి వానను ఆయన కురిపిస్తాను అంటున్నాడు. అప్పుడు మీ నూనెను మీరు కూర్చుకుంటారు, అప్పుడు మీ పంటను మీరు కూర్చుకుంటారు, అప్పుడు మీ ధాన్యమును మీరు కూర్చుకుంటారు, అప్పుడు మీ ద్రాక్షలను మీరు కూర్చుకుంటారు. దేవునికి స్తోత్రం. మనము దేవుడు మన జీవితాల్లో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఉంటూనే ఉంటాడు. అవునా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన మనకు సమీపంగానే ఉంటాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. ఆయన మనకు సమీపంగానే ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాడు అని ఉంది. ఆయన భక్తులను ఆయన ఎన్నడూ విడువడు అని ఉంటుంది బైబిల్లో, కీర్తనల్లో. ఆయన భక్తులను ఆయన ఎన్నడూ విడువడు. సంవత్సరాదిలో విడువడు, సంవత్సర అంతములోనూ విడువడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కృప, దేవుడు కనికరము, దేవుడు కాపుదల, దేవుని సన్నిధి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనకు తోడుగా ఉన్నాయి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నూతన సంవత్సరం ప్రారంభంలోనూ ఆయన మనకు తోడుగా ఉన్నాడు. మళ్ళీ ఆ సంవత్సరం ముగింపులోనూ తోడుగా ఉంటాడు. మళ్ళా తర్వాత సంవత్సరం ప్రారంభంలోనూ తోడుగా ఉంటాడు, ముగింపులోనూ తోడుగా ఉంటాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఆ విధంగా చేస్తాడట. వాన కురిపించి ఏమంటున్నాడు? తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అప్పుడేమవుతుంది? ఆయన అలా చేస్తే ఏమవుతుంది? మనకి కొట్లు ధాన్యముతో నిండును. ఏంటండి? కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షారసము, కొత్త తైలము గానుగలకు పైగా
పారును. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అలా చేస్తే, ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును అలా కురిపిస్తే ఏమవుతుందట మన జీవితాల్లో ఏమవుతుందట? వ్యవసాయదారుల జీవితాల్లో ఆయన అలా వర్షాన్ని కురిపిస్తే ఏమవుతుందట? కొట్లు ధాన్యముతో నిండును. ధాన్యం పండించే వ్యవసాయదారుడికి ఏమవుతుందట? ధాన్యం బోల్డ్ అంత బాగా పండి ఆ ధాన్యం అంతా అటుకెళ్ళి ఎందులో దాస్తాడు? వాడి ధాన్యాన్ని స్టోర్ చేసే కొట్లలో దాస్తే కొట్లు ధాన్యంతో నిండిపోతాయి. వర్షం అలాగా కురిసినప్పుడు, తొలకరి వాన కడవరి వాన దేవుడు అలా కురిపించినప్పుడు ఆ వ్యవసాయదారుల యొక్క కొట్లు ఏమవుతాయట? ధాన్యముతో నిండిపోతాయి. కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. ద్రాక్ష తోటలు కలిగినటువంటి వారికి అలా వర్షం కురిస్తే ఏమవుతుందట? క్రొత్త ద్రాక్షారసము గానుగులకు పైగా, క్రొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారును. ఒలీవల తోటలు నడిపిస్తున్న వ్యవసాయదారులకు దేవుడు అలా వర్షాన్ని కురిపిస్తే ఒలీవ తైలము అలాగా ఏంటండి? గానుగులకు పైగా పొర్లి పారును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మన కొట్లు ధాన్యముతో నింపుతానంటున్నాడు. క్రొత్త ద్రాక్షారసము కొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారును అంటున్నాడు దేవుడు. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏ మాత్రము కూడా చింతించవద్దు. ఒకవేళ 2024వ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా నీవు ఈ వాగ్దానములో ప్రవేశించలేదేమో, లేదంటే డిసెంబర్ 31 వరకు నీ కొట్లు ధాన్యముతో నింపబడలేదేమో, నీ తైలము గానుగులకు పొర్లి పారలేదేమో, నీ ద్రాక్షారసం గానుగులకు పైగా పొర్లి పారలేదేమో. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ కొట్లు ధాన్యముతో నింపబడతాయి. నీ ద్రాక్షారసము నీ కొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారతాది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఇలా జరగాలంటే ఖచ్చితంగా ఆయన తొలకరి వాన కడవరి వాన కురిపించాలి. ఆయన తొలకరి వాన కడవరి వాన కురిపించాలంటే ముందుగా ఏం జరగాలి? ప్రజలు ఉత్సహించి దేవుని యందు సంతోషించడం జరగాలి. చదివిన 2 వచనాలు లైన్లో చదివితే ఏముంది? ఫస్ట్ ఉత్సహించి సంతోషించడం అనేది మన జీవితంలో జరగాలి. ఉత్సహించి దేవుడి యందు సంతోషించడం అనేది మన జీవితంలో జరిగితే దానిని బట్టి దేవుడు సంతోషించి తొలకరి వాన కడవరి వాన ఆయన కురిపిస్తాడు. దేవుడు ఆ విధంగా మనల్ని బట్టి సంతోషించి తొలకరి వాన కడవరి వాన కురిపిస్తే అప్పుడు మన జీవితాల్లో కొట్లు ధాన్యముతో నింపబడతాయి. అప్పుడు మన ద్రాక్షల తైలము గానుగులు నిండి పారలుతుంది. అప్పుడు మన తైలము పొంగి పొర్లవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మనము ఎలాంటి పరిణామాలు అయినా లెక్క చేయవద్దు, ఎలాంటి వ్యతిరేకతలైనా లెక్క చేయొద్దు, ఎలాంటి సమస్యలైనా లెక్క చేయొద్దు, ఎలాంటి శోధనలైనా లెక్క చేయొద్దు, ఎలాంటి కష్టమైనా లెక్క చేయొద్దు. దేవాది దేవుళ్ళో ఉత్సహించి సంతోషించడం అనేది మనకు సాధ్యము. అవేలా చూసుకుందాం. ఖచ్చితంగా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నా మనము ఉత్సహించే దేవుడైన యెహోవా యందు సంతోషించడం అనేది మనకు సాధ్యం అయ్యేలాగా ఖచ్చితంగా మనం చూసుకుందాం. అప్పుడు ఖచ్చితంగా ఇయర్ ప్రారంభం నుంచి ఇయర్ ఎండింగ్ వరకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించి తన కార్యాలు మన జీవితాల్లో ఖచ్చితంగా చేస్తూనే వస్తాడు. అప్పుడు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని మేలులు, దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు, దేవుడిచ్చే సమృద్ధి అన్నీ కూడా మనం ఖచ్చితంగా పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒకవేళ 2024 వరకు ఆ దేవుని యందు ఉత్సహించి సంతోషించడం అనేది సాధ్యము అవ్వలేదేమో మన జీవితాల్లో.
2024 పూర్తయ్యే వరకు దేవుడి యందు ఉత్సహించి దేవుడి యందు సంతోషించడం అనేది సాధ్యము అవ్వలేదేమో. అవ్వలేని కారణంగా తొలకరి వాన కడవరి వాన దేవుడు కురిపించలేదేమో. కురిపించలేని కారణంగా మనము కొట్లు ధాన్యంతో నిండవలసింది పోయి కొట్లు ఖాళీగా ఉన్నాయేమో. తైలముతో గానుగులతో పొంగి పొరలవలసింది ఏ మాత్రం పొంగి పొరలకుండా అసలు ఆ తైలము ఆ గానుగా లేకుండా అయిపోయిందేమో. అన్నిటికీ మూల కారణం దేవుని యందు ఉత్సహించి ఆయనలో సంతోషించడం మనకి కుదరలేదేమో, లేకపోతే సాధ్యం అవ్వలేదేమో, లేదంటే అది మన వల్ల అవ్వలేదేమో 2024 వరకు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు సమృద్ధిని చూడాలి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. వాడు అడ్డుపడితే ఏం చేయాలి? ఎదిరించాలి. శ్రమ కలిగితే ఏం చేయాలి? ఎదిరించాలి. శోధన వస్తే ఏం చేయాలి? ఎదిరించాలి. లేమొస్తే ఏం చేయాలి? ఎదిరించాలి. కరువు వస్తే ఏం చేయాలి? ఎదిరించాలి. ఆర్థిక ఇబ్బందులు వస్తే ఏం చేయాలి? ఎదిరించాలి. రోగం వస్తే ఏం చేయాలి? ఎదిరించాలి. ఏ ఉత్సాహముతో కూడిన సంతోషం మనకు సాధ్యం అవటం లేదు. ఏదైతే దేవుని చిత్తంలో ఉందో, ఏదైతే దేవుడు మనల్ని అడుగుతున్నాడో ఆ ఉత్సహించి సంతోషించడం అనేది ఏ కారణాల వల్ల సాధ్యం అవటం లేదు, ఏ ప్రతికూల పరిస్థితుల వల్ల సాధ్యం అవటం లేదు. ఆ పరిస్థితులను దేవుడికి మనకి మధ్యలో పెట్టినటువంటి అపవాదిని సాతానా నా యొద్ద నుండి పో అని విశ్వాసముతో ఎదిరిస్తే వాడు తెచ్చిపెట్టిన అడ్డుపెట్టిన వాటిని పట్టుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మనము ఉత్సహించి సంతోషించడం అనేది సాధ్యమవుతుంది. ఏమవుతుందండి? ఉత్సహించి దేవుని యందు ఉత్సహించి సంతోషించడం అనేది సాధ్యమవుతుంది. అప్పుడు దేవుడు కడవరి వాన తొలకరి వాన కురిపించుతాడు. అప్పుడు నీ కొట్లు ధాన్యముతో నిండుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శ్రమలు కలిగినప్పుడు చింతించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదంటున్నాడు. మీరు ఎంత చింతించినా ఏం చేయలేరు. ఏమనుంది? మీ ఎత్తు మోరడు పెరగదు, మోరడు తరగదు. ఇంకా మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా తెల్లగానైనను నల్లగానైనను చేసుకోలేరు. ఎంత చింతించినా, ఎంత దుఃఖపడినా, ఎంత దొల్లి ఏడిచేసినా, ఎంత తిండి తిప్పలో మానేసినా ఏ మాత్రము ఏదీ జరగదు, ఏదీ సాధ్యం కాదు. అందుకని అక్కడ అంటాడు, చింతించవద్దు, మీ చింత యావత్తు ఏంటంటున్నాడు? మీ చింత యావత్తు నా మీద వేయడి, నా పాదాల దగ్గర మొర్రపెట్టండి. మీరు ప్రతికూల పరిస్థితిలో కూడా నా యందు ఆనందించండి, ప్రతికూల పరిస్థితిలో కూడా నా యందు ఉత్సహించి సంతోషించండి. అద్భుతాలు నేను మీ జీవితాల్లో చేస్తాను, ఆశ్చర్యకరమైన కార్యాలు నేను చేస్తాను మీ జీవితాలు. ఒక్కొక్కసారి కొంతమంది అన్యులను చూస్తే ఆ అన్యులు మనకన్నా చాలా బెస్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు మనం అనుభవిస్తున్నప్పుడు కొంతమంది అలా అయ్యే అనుభవిస్తున్న అన్యుల్ని చూస్తే కొంతమంది ఎలా ఉంటారంటే అలాంటి అన్నీ అనుభవిస్తున్న చాలా ధైర్యంగా, చాలా ధీమాగా, చాలా నిబ్బరంగా, చాలా ఇదిగా వాళ్ళు ఉంటారు. కానీ మనం క్రైస్తవులు అయ్యుండి కూడా సమయాల్లో అలాగ మనము ఉండలేని పరిస్థితి. క్రైస్తవులు అయ్యుండి కూడా, విశ్వాసులు అయ్యుండి కూడా అలాంటి పరిస్థితుల్లో అన్యుల్లాగా నిబ్బరంగా ఉండలేని పరిస్థితి మనలో ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎలా సంతోషిస్తాడు? ఇంకా మనం బట్టి దేవుడు ఎలా ఆనందిస్తాడు? చేతకాని వాడా అని అనుకుంటాడు తప్ప, నీకు శ్రమ వస్తే ఇలా కృంగిపోతున్నావు, శ్రమ వస్తే ఇలాగా ఇదైపోతున్నావు, ఇలా బెదిరిపోతున్నావు, ఇలాగ అదైపోతావు, అలా కదిలిపోతున్నావు, ఇలాగ అలజడి గలిబిలి గందరగోళం కాలు దొక్కేసుకోవడం, ఇంత ఇలాగా ఇదైపోతున్నావు, నువ్వు చేతకాని వాడువు, చేతకాని దానువు అని చెప్పి దేవుడు ఇష్టం చూపించడు. ఇష్టం చూపిస్తాడా? మనం చెప్పుకున్నాం. మనం చెప్పినప్పుడు ఏం చెప్పాడు దేవుడు? సంతోషపరచాలి. దేవుణ్ణి ఏం చేయాలండి? సంతోషపరచాలి. ప్రతికూల పరిస్థితులలో కూడా మనము సంతోషించగలిగితే అప్పుడు దేవుడు
సంతోషిస్తాడు. వ్యతిరేక పరిణామాలు మనకు వచ్చినప్పుడు కూడా మనం దేవుళ్ళో సంతోషిస్తే అప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు కదా. కాబట్టి ఏ మాత్రము కూడా ఇది అవ్వదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు, దేవుడు మన మొరలు వింటున్నాడు, దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోగలిగే సహాయకుడిగా ఉన్నాడు. ఎలాంటి పరిణామాలైనా నన్ను ఏమీ చేయలేవు, ఎలాంటి కష్టమైనా నేను కదలను, ఎలాంటి శోధన అయినా నేను కదలను, ఎలాంటి రోగమైనా నేను చావను, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది అయినా నేను రోడ్డును పడను, నాకు ఏది రాదు, నాకు ఏ కష్టం రాదు, నాకు ఏ ఇబ్బంది రాదు, నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి నిబ్బరంగా విశ్వాసంగా దేవుళ్ళో మనము ఉత్సహించి సంతోషిద్దాము. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని అభివృద్ధి, దేవుని సమృద్ధి, దేవుని కార్యాలు మనము స్వతంత్రించుకుని దేవునికి సాక్షులుగా ఉందాము. అట్టి దేవుని ఆశీర్వాదము దేవుడు మనందరికీ దయచేయునుగాక. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ యొక్క దేవా తండ్రి నాయన ఉదయకాల సమయంలో నీకు మహిమ ఘనత ప్రభావములు దేవా. ఇదిగో ప్రభువా, రాత్రికాలమందు దేవా నువ్వు మాట్లాడిన నీ మాటలను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, రాత్రికాలమందు యోవేలు గ్రంథములో దేవా తండ్రి రాయబడిన విషయాలు దేవా నువ్వు ధ్యానించమని ఆజ్ఞాపించి, ఇదే నేను మీకు చేస్తున్న వాగ్దానము అని మా సంఘం అంతటి గురించి చెప్పావు తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, మేము దేవా తండ్రి నీ యందు ఉత్సహించి సంతోషించడానికి మాకు సహాయించి, నీతిని బట్టి మేము ఉత్సహించి సంతోషించి అయ్యా నీ ఆశీర్వాదాలకు పాత్రలు అవడానికి సహాయించి, మేము సమృద్ధికి పాత్రలు అవడానికి సహాయించి, నీ కార్యాలకు పాత్రలు అవడానికి సహాయించే, నీ మేలులకు పాత్రలు అవడానికి సహాయించే, నీ కనికరానికి పాత్రలు అవడానికి సహాయించే, నీ కటాక్షానికి పాత్రలు అవడానికి సహాయము చేయి తండ్రి. నీకు వందనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్నావు నాయన. విశ్వాసము లేకుండా మేము నీకు ఇష్టలుగా ఉండలేము. విశ్వాసం లేకుండా మేము నిన్ను సంతోషపరచలేము. విశ్వాసము లేకుండా అయ్యా మేము నీ కార్యాలను, నీ మేలులను స్వతంత్రించుకోలేము, నీ వాగ్దానాలను మేము స్వతంత్రించుకోలేము తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభువా నాయన, నీవు దేవా మాకు సమీపంగా ఉన్నావు, నువ్వు మాకు తోడుగా ఉన్నావు, నువ్వు మాకు నీడగా ఉన్నావు తండ్రి. ఇదిగో ఆ కాలంలో యోవేలు గ్రంథంలో యోవేలు అనే ప్రవక్త ద్వారా నీ జనులైన ఇశ్రాయేలీలతో నువ్వు మాట్లాడినప్పుడు, ఈ మాటలు నువ్వు వారికి చెప్పినప్పుడు వారి పరిస్థితి ఎలాగ ఉంది అంటే భయంకరమైన కరువు అనుభవిస్తున్నటువంటి కాలము. భయంకరంగా దేవా వారి వ్యవసాయం, వారి తోటలు, వారి పొలాలు అయ్యా చెద పురుగులు తినేసాయి, పసర పురుగులు తినేసాయి, మిడతలు తినేసాయి ప్రభా. మిడతలకి, చెదల పురుగులకి, ఆ పురుగులన్నిటికి, పసర పురుగులకి నువ్వు ఆజ్ఞాపించగా ఆ పురుగులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వారి వారి పొలములను తినివేసినప్పుడు, వారు భయంకరమైన కరువు అనుభవిస్తున్నప్పుడు, భయంకరమైన లేవి అనిపిస్తున్నప్పుడు, భయంకరమైన తీర్పు అనుభవిస్తున్నప్పుడు, భయంకరమైన శిక్ష అనుభవిస్తున్నప్పుడు, అప్పుడు నువ్వు చెప్పిన మాట ఇది ప్రభువా, ఉపవాసముండి ప్రార్థించండి, వ్రత దినమును ప్రతిష్ఠించుకోండి, ఇప్పుడైనా కన్నీరు కార్చి అంగలార్చి నా తట్టు తిరగండి అని చెప్పావు తండ్రి. అయ్యా అప్పుడు చెప్పావు తండ్రి, ఇదిగో భయంకరమైన కరువు కాటకాలు అనుభవిస్తున్న ఆ శిక్ష, భయంకరమైనటువంటి లేమి, భయంకరమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్న కాలంలో నువ్వు అంటున్నావు, ఉత్సాహించి సంతోషించండి, నాలో ఉత్సాహించి నా యందు సంతోషించండి. ఉత్సాహించి సంతోషిస్తే అప్పుడు మీరు అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి మీరు ఏ మాత్రమో కూడా అవిశ్వాసులులాగా, ఏ మాత్రమో కూడా దేవుడు లేని ప్రజలలాగా ప్రవర్తించకుండా, ఇదిగో మీరు నా వైపు తిరిగి నాకు మొర్ర పెట్టండి, ఇదిగో మీరు నా వైపు తిరిగి మొర్రపెట్టి నా యందు ఉత్సాహించి సంతోషించండి, అప్పుడు నేను తొలకరివానా కడవరివానా నేను కురిపిస్తాను, అప్పుడు నేను ఆ చీడ పురుగులు, ఆ పసర పురుగులు, ఆ మిడతలన్నిటినీ
తోలివేస్తాను. అప్పుడు మీకు పంట బాగా సమృద్ధిగా పండుతుంది. నేను తొలకరి వాన కడవరి వాన మీకు కురిపించినప్పుడు మీ కొట్లు ధాన్యముతో నిండిపోతాయి. మీ ద్రాక్షల తోటలు, మీ గానుగులు, మీ తైలము నిండి పొంగి పొర్లుతుంది అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగో ప్రభువా, ఒకవేళ మేము అనుభవిస్తున్న కష్టాలను బట్టి, శోధనలను బట్టి, ఇరుకులను బట్టి, బాధలను బట్టి, వేదనలను బట్టి, ఇబ్బందులను బట్టి అయ్యా ఈ 2024వ సంవత్సరం వరకు కూడా అలాగే ఉన్నాం. పైకి ఎంతో విశ్వాసుల్లాగా కనబడుతున్నాం, పైకి ఎంతో భక్తుల్లాగా కనబడుతున్నాం, పైకి ఎంతో ఆనందంగా కనబడుతున్నాం, పైకి ఎంతో సంతోషంగా కనబడుతున్నాం. కానీ అంతరంగంలో అనుభవిస్తున్న శ్రమలను బట్టి, అంతరంగంలో అనుభవిస్తున్న కష్టాలను బట్టి, అంతరంగంలో అనుభవిస్తున్న బాధలను బట్టి, అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనుభవిస్తున్న రోగాలను బట్టి, అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి, లేమిని బట్టి, కరువును బట్టి అయ్యా పైకి చాలా బాగా మేము ఆనందంగా సంతోషంగా ఉన్నట్టుగా కనబడుతున్న మనుషులకి అంతరంగంలో చాలా కృంగిపోయి నీకు కనబడుతున్నామేమో, అంతరంగంలో చాలా చింతిస్తూ నీకు కనబడుతున్నాము, అంతరంగంలో చాలా దుఃఖపడుతూ నీకు కనబడుతున్నాము, అంతరంగంలో చాలా నిరాశ చెందుతూ నీకు కనబడుతున్నామేమో. అది నీకు సంతోషాన్ని ఇవ్వటం లేదు కదా నాయన. ఆ పరిస్థితి, ఆ అంతరంగం, ఆ చింత, ఆ దుఃఖము, ఆ బాధ మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదేమో. నీకు ప్రియమైన వారిగా మేము లేకుండా అయిపోతుందేమో ఆ పరిస్థితి వల్ల. నీకు ఇష్టలుగా ఆ పరిస్థితి వల్ల, అంతరంగం వల్ల, అలాంటి ఆ చింత వల్ల, ఆ దుఃఖం వల్ల మేము నీకు ఇష్టలుగా ఉండలేకపోతున్నాము. 2024 వరకు ఇదే జరిగిందేమో, 2024 సంవత్సరం వరకు ఇలాగే కొనసాగిందేమో మా జీవితాల్లో, ఇదే పరిస్థితి మా జీవితాల్లో కొనసాగిందేమో తండ్రి. నువ్వు చెప్తున్నావు తండ్రి నాయన. ఇదిగో ఉపవాసం ఉండి వ్రత దినము ప్రతిష్ఠించుకుని ఇప్పుడైనా ఉపవాసం ఉండి మొర్రపెట్టి నా వైపు మళ్ళుకోండి, నా వైపు తిరగండి అంటున్నావు తండ్రి. అది మాకు సాధ్యమైతే మా కొట్లు ధాన్యముతో నిండుతాయి. అది మాకు సాధ్యమైతే మా శ్రమలు పోతాయి. అది మాకు సాధ్యమైతే మా శోధనలు పోతాయి. అది మాకు సాధ్యమైతే మా కష్టాలు పోతాయి. అది మాకు సాధ్యమైతే మా లేమి పోతుంది. అది మాకు సాధ్యమైతే మా రోగాలు పోతాయి. అయ్యా ఉపవాసముతో నీ తట్టు తిరిగి మా వస్త్రాలను చింపుకోకుండా మా హృదయాలను చింపుకుని వ్రత దినములు ప్రతిష్ఠించుకుని, ఉపవాస దినములు ప్రతిష్ఠించుకుని, నీ దగ్గర అంగలార్చి, నీ దగ్గర మొర్రపెట్టి, నీ వైపు మళ్ళుకుని పూర్తిగా మేము నీ పాదాల దగ్గర నీతో సహవాసము కలిగి ఉంటే అయ్యా అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేము ఎంతో ఉత్సాహముతో నీ యందు సంతోషించగలిగితే నువ్వు మా యందు సంతోషించి నాయనా తొలకరి వాన కడవరి వాన కురిపిస్తావు. అయ్యా మా కొట్లు ధాన్యముతో నిండిపోతాయి, మా హృదయం ఆనందంతో నిండిపోతుంది, మా మనసు సంతోషముతో నిండిపోతుంది, మా అంతరంగం సమాధానముతో నిండిపోతుంది, మా కుటుంబాలు సమృద్ధితో నిండుతాయి. నాయనా నీకు వందనాలు. ఖచ్చితంగా ఈ 2025వ సంవత్సరము అనబడిన ఈ నూతన సంవత్సరం నుండి, ఈ సంవత్సరం ఒక సంవత్సరమే కాదు, ఈ నూతన సంవత్సరము నుండి ఖచ్చితంగా ఇది మా జీవితాల్లో సాధ్యము చేసుకోవడానికి మాకు సహాయం చేయి. ఖచ్చితంగా అది మాకు సాధ్యమైతే నీ సమృద్ధిని అనుభవించడం మాకు సాధ్యము, నీ ఆశీర్వాదాలు అనుభవించడం మాకు సాధ్యము, నీ దీవెనలు అనుభవించడం మాకు సాధ్యము. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యం విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.